ఫ్రెండ్స్ చాలామంది నాకు చాలాసార్లు అడిగినారు మంచి గేమింగ్ ట్యాబ్ అన్బాక్సింగ్ చేయండి అని చెప్పేసి. యాక్చువల్గా ట్యాబ్లు కొంచెం పెద్దగా ఓవర్ సైజ్ ఉన్నా కానీ గేమింగ్కి కంఫర్టబుల్ ఉండవు. అయితే మన దగ్గర ఈరోజు అన్బాక్సింగ్ కోసం లెనోవో లెజెండ్ ట్యాబ్ వచ్చింది. ఇది గేమింగ్ ట్యాబే, మంచి డీసెంట్ సైజ్ ఉంది. 8.8 ఇంచెస్ అంటే చేతిలో పట్టుకుంటే కంఫర్టబుల్ ఉంటుంది. అన్ని జబర్దస్త్ ఫీచర్స్ అంటే మెటాలిక్ బిల్డ్ తోటి మీకు మంచి డిస్ప్లే, మంచి పెద్ద సైజ్ బ్యాటరీ, మంచి స్పీకర్స్, ఇంకా జబర్దస్త్ పవర్ఫుల్ ప్రాసెసర్, ఇంకా ర్యామ్ కూడా మనకు కావాల్సినంత ర్యామ్ ఉండేసి ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ ఇప్పుడే చెప్పాను, నేను అన్బాక్సింగ్ అయిన తర్వాత నేను యూస్ చేసి అవన్నీ డీటెయిల్గా తర్వాత చెప్తా. కానీ వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే మొత్తం లాస్ట్ వరకు చూడండి, ఏ పార్ట్ మిస్ అవ్వకుండా. ఇంకా అట్లనే లైక్ కొట్టిండ్రు కదా, కొట్టేసేయండి, ఎందుకంటే ఏదో ఒకటి అరేంజ్ చేస్తుంటా కదా. అయితే ఈ వీడియోకి కూడా 5,000 లైక్లు దాటితే నేను ఒకటి ఇద్దామనుకున్నా. ఏంటిదంటే మొన్న నేను ఒక వీడియోలో మన సబ్స్క్రైబర్కి ఇది సెలెక్ట్ చేసి ఇది ఇచ్చిన కదా, సోనీ WIC100 నెక్ బ్యాండ్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్. అయితే ఇది చెక్ చేస్తుంటే నా దగ్గర ఇవి 2 యూనిట్స్ ఉన్నాయి, ఇంకోటి కూడా ఉంది. అయితే ఈ వీడియోకి మళ్ళీ 5,000 లైక్లు దాటితే ఇంకో పీస్ కూడా ఇచ్చేస్తాను. అందుకే లైక్ కొట్టేయండి, కొట్టేసి ఎంతైతే అంత వీడియో షేర్ చేసి తొందరగా లైక్లు రీచ్ అయ్యేలాగా చూడండి. ఇంకా ట్యాబ్ కూడా మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియో, అందుకే ఏ పార్ట్ మిస్ అవ్వకుండా టోటల్గా చూడండి. ఇప్పుడు లెనోవో లెజెండ్ ట్యాబ్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకోటి చెప్దాం అని మర్చిపోయినా, చాలామంది కమెంట్స్లో వేస్తూనే ఉంటారు ఇమీడియట్లీ. ఏంటిదంటే షామీ ట్యాబ్ 7 కూడా బాగుంటుంది సార్, దీనికంటే అది బాగుంటుందని డెఫినెట్లీ వేస్తారు. అయితే నేను ఇది 2 కంపేర్ చేసి చూసుకున్నా. అయితే ఇందులో ప్రాసెసర్ పవర్ఫుల్ ఉంది దానికంటే, కాకపోతే డిస్ప్లే అందులో బెటర్ ఉంది, కొంచెం బ్యాటరీ అందులో బెటర్ ఉంది, కానీ రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ దీంట్లో బాగున్నాయి. దీనికి కూడా స్లైట్ ప్రైస్ వేరియేషన్ ఉంది. అంటే దీని పర్ఫార్మెన్స్ను బట్టి దీని ప్రైస్ నాకు దీనికి ఓకేనే అనిపించింది. దాని ఉండే ప్రాసెసర్కి దాని పర్ఫార్మెన్స్కి దాని ప్రైస్ దానికి ఓకే ఉంది. ఇంకా మనం చూసుకోవాలి, అంటే నా ప్రైస్కి అది బెటరా ఇది బెటరా అనేది మీరు చూసుకోవాలి. అంటే నేను చెప్తున్నా, కమెంట్స్లో ఇమీడియట్ వస్తుంది షామీ ప్యాడ్ 7 కూడా బాగుంది, దీనికంటే అదే బెటర్ అని చెప్పేసి. అందుకే మొత్తం వీడియో చూసి కంపారిజన్ మీకు ఏది బెటర్ అనిపించింది మీరు కూడా కమెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్, మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసే లెనోవో లెజెండ్ గేమింగ్ ట్యాబ్. ఇది మోడల్ TB320FC. ఇక్కడ లెనోవో బ్రాండింగ్, బ్లాక్ బాక్స్ పైన లెజెండ్ అని రాసేసి, ఇది క్వాల్కామ్ ఫ్లాగ్షిప్ 8 కోర్ చిప్ సెట్ తోటి వస్తుంది. 2.5K హై రెజల్యూషన్, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న IPS డిస్ప్లే ఉండేసి, సూపర్ లీనియర్ స్టీరియో స్పీకర్స్, హ్యాప్టిక్ సిస్టమ్, డ్యువల్ X యాక్సిస్ వైబ్రేటర్స్ తోటి, ఇంకా పెద్ద సైజ్ బ్యాటరీ ఉంది, 6550 mAhది, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్, ఇంకా Android 14 తోటి వస్తుంది. అన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి, అందుకే వీడియో ఏ పార్ట్ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, చాలామందికి ఉంటుంది ఇట్లా పెద్ద గేమింగ్ ట్యాబ్ తీసుకొని అందులో గేమ్స్ ఆడాలని చెప్పేసి. ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, అందుకే మొత్తం చూడమంటున్నా. 45 watts Type-C ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ వచ్చింది. ఇంకా సిమ్ ఎజెక్షన్ టూల్, కొన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి, వారంటీ కార్డ్, ఇంకా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చెక్ చేసుకోండి. Type-C to Type-C కేబుల్ వచ్చింది, దాన్ని ఛార్జ్ చేయడానికి, ఇంకా డేటా ట్రాన్స్ఫర్కి. ఇది మన గేమింగ్ ట్యాబ్ లెనోవో లెజెండ్ TB320FC. బాగుంది, కంఫర్టబుల్ ఉంది. 350 grams వెయిట్ ఉండేసి, 8.8 inches క్వాడ్ HD ప్లస్ 2.5K లెనోవో ప్యూర్ సైట్ డిస్ప్లే తోటి వస్తుంది. బ్యాక్ సైడ్ చూడొచ్చు లెజెండ్ బ్రాండింగ్ ఉండేసి, మొత్తం మెటాలిక్ ఫినిష్ ఉండేసి కంఫర్టబుల్ ఉంది. సైజ్ అది లెనోవో బ్రాండింగ్ ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఇది మొత్తం మ్యాట్ ఫినిష్ ఉంది, అసలు ఫింగర్ ప్రింట్స్ పడవు, మొత్తం మెటల్ ఫినిష్ ఉండేసి. డ్యువల్ రియర్ కెమెరా సెటప్, 13 MP ప్రైమరీ కెమెరా, ఇంకా 2 MP మ్యాక్రో కెమెరా, LED ఫ్లాష్, ఇంకా షాంఫర్డ్ ఎడ్జెస్ ఉండేసి, మంచి ప్రీమియం ఫినిష్ ఉండేసి. దాని బంప్ కూడా చూడొచ్చు మీరు, ఇక్కడ 2 డ్యువల్ మైక్రోఫోన్స్ ఉన్నాయి. ఇంకా వాల్యూమ్, ఇంకా పవర్ బటన్ టెక్స్చర్డ్ ఫినిష్ తోటి చాలా అంటే మంచి ప్రీమియం క్వాలిటీ ఉంది, బిల్ట్ క్వాలిటీ. 7.6 mm థిక్నెస్ ఉండేసి, ఇక్కడ స్పీకర్ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అని పైన రాసేసి ఉండేసి, ఇందులో మీరు 1 TB వరకు మైక్రో SD కార్డ్ వేసుకోవచ్చు. ఇంకా సైడ్లో కూడా మీకు ఒకటి Type-C పోర్ట్ ఉంది, ఇది USB Gen 3.2 DP పోర్ట్. ఇంకా బాటంలో కూడా ఒక Type-C పోర్ట్, ఇక్కడ కూడా ఒక స్పీకర్, అంటే స్టీరియో స్పీకర్స్ కదా, డాల్బీ అట్మాస్కి ఎట్లా ఉంటాయో మనం చెక్ చేసి డీటెయిల్గా నేను తర్వాత చెప్తాను. కంఫర్టబులే ఉంది, 350 grams అంటే చేతిలో పట్టుకొని కంఫర్టబుల్గా గేమింగ్ ఆడొచ్చు. ఫ్రంట్ సెల్ఫీ, 8 MP కెమెరా. ఇప్పుడు సెటప్ చేసి కొన్ని గేమ్స్ అవి ఇన్స్టాల్ చేసి ఆడి, ఇంకా కెమెరా శాంపిల్స్ అవన్నీ కలెక్ట్ చేసి, ఇంకా దాని పర్ఫార్మెన్స్ అది ఎట్లా ఉందో నెక్స్ట్ క్లిప్లో మీకు చెప్తాను. ఇది మన లెనోవో లెజెండ్ గేమింగ్ ట్యాబ్ TB320FC. బాగుంది, మంచి ప్రీమియం ఫీల్ ఫినిష్ ఉంది. డిస్ప్లే చాలా బాగుంది, 8.8 inches QHD ప్లస్ 2.5K 2560x1600 రెజల్యూషన్, 16:10 డిస్ప్లే. ఇంకా ఇంటర్ఫేస్ అది చాలా స్మూత్ ఉంది, ఎందుకంటే ఇది క్లీన్ Android OS 14 తోటి వస్తుంది. ఇంకా UI అది ఎక్కడ ఏం ల్యాగ్ అది లేదు, వేస్ట్ బ్లోట్వేర్ బేకార్ సాఫ్ట్వేర్లు ఏమీ లేవు. బ్రైట్నెస్ కూడా బాగుంది డిస్ప్లేది, అంటే మీకు 500 nits వరకు అట్లా బ్రైట్నెస్ ఉండేసి స్మూత్ ఉంది.
144 హెర్ట్జ్ డిస్ప్లే కదా. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఇది 98% DCI-P3 వరకు మీకు సపోర్ట్ ఉంది, కలర్ సపోర్ట్ కాబట్టి చాలా అక్యురేట్, వైట్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు పర్సనలైజ్ కూడా కస్టమైజేషన్ అది చేసుకోవచ్చు. డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు రిఫ్రెష్ రేట్ అంటే మీరు ఆటో 144, 120, 60 ఏదైనా పెట్టొచ్చు. డిఫాల్ట్ 144 బాగుంది, ఎందుకంటే గేమింగ్కి అట్లా ఉంటేనే బెటర్, మీకు స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇంకా ఇది మీరు సౌండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే డాల్బీ అట్మాస్లో కూడా మీరు కావాలంటే డైనమిక్, మూవీ, మ్యూజిక్ ఏదంటే అది సెట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ డైనమిక్ ఉంది, అదే పెట్టుకొని పెన్ ఇంకా ఫిజికల్ కీబోర్డ్ కూడా సపోర్ట్ ఉంది. కాకపోతే మీరు స్టైలస్ పెన్ అవి ఎక్స్ట్రా ఆప్షనల్ కొనుక్కోవాలి. పీసీ మోడ్, కీ మ్యాపింగ్, ల్యాబ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. గేమ్ అసిస్టెంట్ కూడా ఉంది. ఇంకా గేమింగ్ అప్పుడు కూడా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది 3 డిఫరెంట్ మోడ్స్లో వర్క్ చేస్తుంది ట్యాబ్. అంటే మీకు ల్యాప్టాప్స్లో ఉంటుంది కదా అట్లా హై పర్ఫార్మెన్స్ బీస్ట్ మోడ్ ఉంటుంది, ఇంకా మీకు బ్యాలెన్స్డ్ మోడ్ ఉంటుంది, ఎనర్జీ సేవింగ్ మోడ్. అవి గేమింగ్ అప్పుడు చూపిస్తాను ఆ డెమో అప్పుడు. ఇంకా ర్యామ్ అనేది 12 GB ర్యామ్ మోడల్ కదా, LPDDR5X ర్యామ్ ఇది. ఇంకా 256 GB UFS 3.1 స్టోరేజ్. కానీ 1 TB వరకు మీరు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మైక్రో SD కార్డ్ వేసుకొని. యాప్ ఓపెనింగ్, క్లోజింగ్స్ అవన్నీ స్మూత్, ఎక్కడ ల్యాగ్, స్టటర్ ఏమీ లేదు. ఇంకా బెంచ్ మార్క్స్ కూడా తీసాను, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది నథింగ్ బట్ ఇది స్మార్ట్ ఫోన్ ప్లాట్ఫామే ఇది. అంటే కాల్కామ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 4 nm బేస్డ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ కదా. పర్ఫార్మెన్స్ అది, హీటింగ్ ఇష్యూస్ కూడా ఏం లేవు. గేమింగ్ ఎంత ఆడినా కానీ 41 degrees కంటే ఎక్కువ దాటలేదు. డిస్ప్లే మాత్రం చాలా బాగుంది. 2560x1600 రెజల్యూషన్ అంటే 343 ppi అవుతుంది. 500 nits ఉండేసి కలర్స్ అక్యురేట్ ఉన్నాయి. కొంచెం బెజల్సే లావు ఉన్నాయి, ఇంకా కొంచెం తిన్నిస్తే ఇంకా స్టైలిష్ లుక్ ఉండేది. 8.8 inches కదా, కంఫర్టబుల్ ఉంది. అంటే గేమింగ్కి అంతకంటే పెద్దగా ఉంటే కూడా చాటలాగా బాగుండదు. ఇది కరెక్ట్ సైజు, అంటే హ్యూజ్ స్క్రీన్లో మంచి డాల్బీ అట్మాస్, ఇంకా డాల్బీ విజన్. అంటే మీరు గేమింగ్ అప్పుడు HDR అట్లా మోడ్స్ కూడా పెట్టుకొని BGMI గేమింగ్ అది కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా డిస్ప్లే కలర్స్ చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. అసలు యాక్చువల్గా ఫస్ట్ ఆన్ చేయగానే నేను ఇదేంది మొత్తం AMOLED డిస్ప్లే లాగా కనపడుతుంది అనుకున్నా, కానీ అది యాక్చువల్గా AMOLED OLED లాగానే ఉంది. దాని బ్లాక్ లెవెల్స్ కానివ్వండి, కాంట్రాస్ట్ రేషియో అది, ఇంకా బ్రైట్నెస్ కూడా 500 nits కాబట్టి డే టైంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది లెనోవో ప్యూర్ సైట్ అని చెప్పేసి డిస్ప్లే కలర్స్ కానివ్వండి, ట్యూనింగ్ అదంతా బాగుంది. ఇది యాక్చువల్ ఏంటంటే పోర్టబుల్ ఉండేసి ఈజీ ఉంది ట్రావెల్ చేసేటప్పుడు అట్లా గేమింగ్ ఎంజాయ్ చేయడానికి. ఇంకా ఇందులో మీకు 6550 mAh పెద్ద సైజ్ బ్యాటరీ, లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంది కదా. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంది. అంటే అరౌండ్ నార్మల్ 50% అట్లా బ్రైట్నెస్ పెట్టుకొని నార్మల్ యూసేజ్లో 10 to 11 hours అట్లా వస్తుంది. మీరు గేమింగ్ అది ఆడితే 3.5 to 4 hours వస్తుంది. కానీ QC క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్ ఉంది కాబట్టి ఛార్జింగ్కి ఏమి ఇబ్బంది లేదు. ఇంకా ఇందులో ఛార్జింగ్ బైపాస్ కూడా ఉంది. అంటే గేమింగ్ అప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, గేమింగ్కి డిఫరెంట్ మోడ్స్. ఇది మీరు బీస్ట్ మోడ్ కావాలంటే ఆ బీస్ట్ మోడ్ అట్లా పెట్టుకొని ఆడొచ్చు. ఇందులో ఏంటంటే మీకు హై పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బ్యాలెన్స్డ్ మోడ్ పెట్టుకొని ఆడొచ్చు. అంటే అటు పర్ఫార్మెన్స్, ఇటు ఎనర్జీ రెండు సేవ్ చేసుకుంటూ మంచి పర్ఫార్మెన్స్లో గేమింగ్ కూడా ఆడొచ్చు మీ రిక్వైర్మెంట్ని బట్టి. ఇంకా మీకు బ్యాటరీ తక్కువ ఉందని అంటే ఎనర్జీ సేవింగ్ మోడ్ పెట్టుకొని కూడా ఆడొచ్చు. ఇక్కడ నుంచి మీరు అన్ని, ఇందులో ఫ్లోటింగ్ విండో కూడా ఉంది. మీరు ఇట్లా FPS కూడా చూసుకోవచ్చు. అది విండో అది ఉంటే ఏంటంటే గేమింగ్ అప్పుడు చాలా యూజ్ వస్తుంది. గేమ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది మనం చూసుకుంటూ గేమింగ్ ఆడొచ్చు. గేమింగ్లో కూడా ఏమి ఇబ్బంది లేదు. అల్ట్రా స్మూత్ గేమ్ పర్ఫార్మెన్స్ ఉండేసి ఎక్కడ ల్యాగ్, స్టటర్ ఏమీ లేకుండా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంది. అంటే AAA టైటిల్ గేమ్స్, గ్రాఫిక్ ఇంటెన్సివ్ గేమ్స్ అట్లాంటివి నేను అంటే ఇది అస్ఫాల్ట్ లెజెండ్స్ యునైట్ ఉంది కదా, ఇలాంటి గేమ్స్, దాని తర్వాత జెన్షిన్ ఇంపాక్ట్, ఇంకా BGMI అవన్నీ గేమ్ ప్లేస్ మేము ఆడి చూసాము. మా పిల్లలు అయితే నాన్ స్టాప్గా లాస్ట్ వీక్ నుంచి అంతా యూజ్ చేస్తూనే ఉన్నారు కదా. మస్తు ఉంది, స్మూత్ పర్ఫార్మెన్స్ ఉండేసి. ఎంతైనా 144 Hz డిస్ప్లే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. మజా అంటే మజా వస్తుంది. ఇంకా ఇంటిగ్రేటెడ్ హ్యాప్టిక్ సిస్టమ్ ఉంది. హ్యాప్టిక్స్ కూడా బాగున్నాయి. ఇంకా మీకు వచ్చేసి ఇది లెజెండ్ కోల్డ్ ఫ్రంట్ వేపర్ థర్మల్ సొల్యూషన్ ఉంది ఇందులో, కాబట్టి హీటింగ్ ఇష్యూస్ కూడా పెద్దగా ఏం లేవు. నార్మల్ గేమింగ్ అప్పుడు 39 degrees అట్లా ఉంటుంది. ఇంటెన్సివ్ గేమింగ్ మీరు కంటిన్యూ 40 minutes, 45 minutes, 1 hour అట్లా ఆడారనుకోండి, మ్యాక్స్ 41 degrees వరకు టచ్ అవుతుంది. అంతకంటే పైకి పోవట్లేదు. కెమెరా అంత స్పెషల్ ఏం లేదు. లాస్ట్లో జస్ట్ ఒక 2 ఫోటోలు ఇంకో వీడియో క్లిప్ పెడతాను. యావరేజ్ ఉంది కెమెరా క్వాలిటీ, అంటే జస్ట్ వీడియో కాలింగ్కి దానికి బాగుంటుంది. కానీ మీకు ఇది డాల్బీ విజన్ ఇంకా HDR10+ సపోర్ట్ ఉంటుంది కదా. OTTలో నెట్ఫ్లిక్స్, ప్రైమ్ అట్లా దాంట్లో మీరు HDR కంటెంట్, మూవీస్ అవి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మూవీస్ ఎంజాయ్ చేయడానికి బాగుంది. గేమింగ్కి కూడా ఇప్పుడు ఇది ఉంది కదా జెన్షిన్ ఇంపాక్ట్, ఇది
హై గ్రాఫిక్ ఇంటెన్సివ్ గేమ్ కదా, ఇది ఇట్లా ఆడినా కానీ మీకు 60 FPS వరకు ఏమి ఇబ్బంది లేకుండా స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా బీజిఎంఐలో కూడా నార్మల్గా మీరు స్మూత్ ఇంకా ఎక్స్ట్రీమ్ ఆప్షన్స్ అట్లా పెట్టుకుంటే 90 FPS వరకు వస్తుంది. అట్లా కాకుండా మీరు హెచ్డి లేకపోతే హెచ్డిఆర్ అట్లా పెట్టుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు 60 FPS వరకు వస్తుంది. గేమింగ్కి జబర్దస్త్ ఉంది ట్యాబ్. ఇది నథింగ్ బట్ ఒక స్మార్ట్ ఫోనే అని చెప్పొచ్చు. స్మార్ట్ ఫోన్కే జస్ట్ పెద్ద స్క్రీన్ ఉంది అంతే. ఇంకా మీకు క్వాలిటీ వైజ్ కానివ్వండి, బిల్ట్ క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ, స్పీకర్స్ది క్వాలిటీ, సౌండ్ అవుట్పుట్, ఎవ్రీథింగ్ సూపర్బ్. అయితే ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన లెనోవో లెజెండ్ గేమింగ్ ట్యాబ్ TB320FC. దీని కాస్ట్ వచ్చేసి 34,999 ఉంది. చాలామంది అంటారు షామీ ట్యాబ్ 7 ఉంది కదా, అది తీసుకోవచ్చు కదా అని చెప్పేసి. కానీ అందులో కొంచెం రెజల్యూషన్ డిస్ప్లేది ఎక్కువ ఉంది. అది 3.2K ఉంది, ఇది 2.5K ఉంది. కానీ అందులో ప్రాసెసర్ కొంచెం అంటే దీని ప్రాసెసర్ చాలా బెటర్ ఉంది. దీని పర్ఫార్మెన్స్, గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా దీనిది బాగుంది. కొన్ని దీంట్లో బాగున్నాయి. అది 5,000 తక్కువ ఉంది. 34,999 ఉంటే అది 30,000 ఉంది. కానీ అంతే అక్కడికే వస్తుంది. ప్రాసెసర్ బాగుంది కాబట్టి దీని ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది. అట్లా చూస్తే అది బాగా అనిపిస్తుంది, ఇట్లా చూస్తే ఇది బాగా అనిపిస్తుంది. మీరు చెప్పండి మీకు ఇది ఎట్లా అనిపించిందో లెనోవో లెజెండ్ గేమింగ్ ట్యాబ్. ఇంకా లైక్ అయితే కొట్టేసిండ్రు కదా. రేపు ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.